సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు నైనా సర్వశక్తిమంతుడైన కృపానికి వందములు స్తోత్రుడైనా సర్వలోక రక్షకుడు పోయిన దేవానికి వందములు స్తోత్రుడు. ఈరోజు అత్యంత పరిశుద్ధమైన శుభ శుక్రవారంలో తండ్రి వందములు స్తోత్రునైనా నీ సన్నిధిలో నిలిచి ఉండగానైనా మీ ద్వారా ఆదరించబడదంగానైనా ఈ శ్రమలను జ్ఞాపం చేసుకునే ప్రభునైనా నీ సన్నిధిలోనైనా వీటందరూ పరిపూర్ణ అయ్యేవిధంగా మార్గదర్శకాన్ని నడిపించి బలపరచమని, నీ పరిశుద్ధమైన సిలువ చాటును మరుగుపరుచుకోమని, మీరు మాట్లాడుతున్నాడు విని గ్రహించుకునే మనసు కూడా మాకు అందరికీ అనుగ్రహించమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో 4వ వచనం నుంచి జ్ఞాపం చేసుకుంటారు. వారు ఏదోము దేశములను చుట్టి పోవలనని ఓరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రయాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరని, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోకి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోసేకు సెలవిచ్చిరి. కాబట్టి మోసే ఇత్తడి సర్పమును ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమునకు నిదానించి చూసినందున బ్రతికెను. హల్లెలూయా. ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించిందండి. ఇది ఆత్మీయ ప్రయాణం అండి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం మార్గంలో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదోము దేశం మించి నడవలసి వచ్చిందండి. చుట్టూ తిరిగి ఎర్ర సముద్రం అంటే మన లోక ప్రయాణం అండి. ఏదోము దేశం అంటే ఏసావు యొక్క సంతానం ఉన్న దేశం. ఏసావు ఎటువంటి స్వభావం గలవాడు? కేవలం ఆయన ఈ లోకాసుల మీద ఆధారపడి జీవించేవాడండి. లోకాసులు ఏది? శరీరాశ, నేత్రాశ, జీవడంబకం లాంటి అటువంటి స్వభావం కలిగేవాడు అనమాట. అందుకే ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినటువంటి స్వభావం గలవాడండి. భ్రష్టుడైనటువంటి సంతానం ఉన్నటువంటి దేశం. అది దేని సూచిస్తుందంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరాశలు, నేత్రాశలు,
జీవడంబకములు అనేటువంటి వాటిని మనం చుట్టూ మనం ఆత్మీయ ప్రయాణం చేస్తామండి. ఎర్ర సముద్రం అంటే ఈ లోకాన్ని దాటడం, ఈ లోకాన్ని దాటడం, అందులో మునిగి బయటికి రావటం అంటే బాప్తీసం తీసుకుని మనం కొత్త జీవితాన్ని ఆరంభించటం అండి. అందులో ఆరంభిస్తున్నప్పుడు మనం దేని దాటి రావాల్సి వస్తుంది? లోకాశలండి. లోకాశలు, శరీరాశలు, జీవడంబకం అండి. ఇదే ఏదో ముందు దాటుతాం అండి. అందులో దాటినప్పుడు ఖచ్చితంగాను అవి మన మీద ఏలుబడి చేస్తాయండి. ఏలుబడి చేస్తున్నప్పుడు మనలో ఏమొస్తుంది? సణుగుళ్ళు, గొనుగుళ్ళు వస్తాయండి. ఖచ్చితంగా మన దేవుని నామాన్ని ఏం చేస్తామని పక్కన పెట్టేస్తామండి. సేవకుల మీద, అంటే మనం నడిపించిన వాళ్ళ మీద సణుక్కుంటాం, మనం నమ్ముకునే దేవుని మీద వ్యతిరేకంగా మనం సణుక్కుంటాం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం. కడకొచ్చేటప్పటికి ఒక పెద్ద ఆత్మీయ పోరాటం కింద మన జీవితాలు మారిపోతాయి. అటువంటప్పుడు దేవుని వ్యతిరేకంగా మాట్లాడినాను, దేవుని విరోధంగా మాట్లాడు మన మీద ఏం వెలుబడి చేస్తుంది? పాపం అండి. ఆ పాపం ఏం చేస్తుంది? మరణాన్ని కోరుతుందండి. పాపానికి చూసినే పాము కాటు. పాపం అనేది మన కాటేసిందంటే అది విషముతో సమానం అండి. పాపము ఎప్పుడూ కూడాను పాము విషముతో సమానం అండి. పాపం అనేది మళ్ళీ ప్రవేశిస్తే ఖచ్చితంగా అది మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ సమయంలో ప్రభు నిర్ణయించాడనమాట. అందులో తప్పించుకోవాలంటే ఇత్తడి సర్పము, ఇత్తడి అంటే తీర్పు అండి. పాపానికి ఏముంటుందండి? తీర్పు ఉంటుందండి. తీర్పు నిదానంగా చూస్తూ అక్కడ ఆ స్తంభం మీద ఏలాబడినటువంటి శిలువ మీద ఉన్నటువంటి ప్రభువును చూడాలి. పాపానికి బలి అయినటువంటి ప్రభువుని చూసి మనం అందులోనూ మళ్ళీ జీవించేవారమే ఉండాలండి. అందుకే శిలువ జ్ఞానం లేకపోతే పాపక్షమాపణ ఉండదండి. అని శిలువుని జ్ఞాపకం చేసుకుని మన పాపాలన్నీ విడిచిపెట్టేవారునే నిదానించి చూసిరి, అప్పుడు వారు బ్రతికిరి అని ఉంటుందండి. శిలువ మీద వేలాడినటువంటి ప్రభువు పాపపు కాటు అంటే పాము విషం వల్లనే ఆ సమయంలో మరణించడం జరిగిందండి. పాము విషం ఏం చేస్తుంది? కాటు వేయగానే మరణం తీసుకొస్తుందండి. పాము అంటే పాపము అని అర్థమండి. పాపము ఒక కాటు పాము విషంతో సమానమండి. అది దేవుడే పంపిస్తాడు. ఎందుకంటే దేవుని విరోధంగా మనం మాట్లాడినప్పుడు, దేవుని ఒక సమాజానికి విరోధంగా మాట్లాడినప్పుడు, దేవుడు నియమించిన నాయకులకు విరోధంగా మాట్లాడినప్పుడు మనలో ఏం ప్రవేశిస్తుంది? పాపం అనేది ప్రవేశిస్తుందండి. అంటే మనలోకి పాపం అంటే ఏమిటి? పాము అండి. ఖచ్చితంగా అది కాటేస్తే మరణానికి గురి అవ్వాల్సి వస్తుందండి. పాపం అనేది మనలో ప్రవేశిస్తే ఖచ్చితంగా అది మరణాన్ని తీసుకెళ్ళిపోతుందండి. అప్పుడు మనం ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. నిదానించి చూసిరి, అప్పుడు వారు బ్రతికిరి. ఇదే మార్గం అండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కలవరశిలువ మీద ప్రభువు మరణించినప్పుడు ఆ తీర్పును మనం జ్ఞాపకం చేసుకుని ఆయన శిలువను జ్ఞానం చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో అప్పుడే మనకి పాపక్షమాపణ విమోచన అనేది దొరుకుతుందండి. అందుకే శిలువ జ్ఞానం లేకుండా మనకు పాపక్షమాపణ దొరకదు. ఆయన మన కోసం మరణించినటువంటి ఆయన శిలువని జ్ఞానం చేసుకోవాలి. అప్పుడే మనకి విడుదల అనేది ఖచ్చితంగా వస్తుందండి. అదే విధంగా మనం సంఖ్యాకాండం 20:18 నుంచి 26 చూడము.
ఎదోమీయులు ఆ, నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, ఆ. నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి ఆ, అని అతనితో చెప్పగా, ఆ, ఇశ్రాయేలీయులు ఆ. మేము రాజ్యమార్గముననే వెళ్ళేదము, ఆ, నేనును నా పశువులను ఆ. ఈ నీళ్లు త్రాగునడలా ఆ. వాటి విలువనిచ్చుకొందును, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవుదము. ఎందుకంటే ఇక్కడ ఎదోమీయులు ఎవరు? ఇశ్రాయేలుకి సోదరులేనండి, వాళ్ళు వీళ్ళు బంధువులే. కానీ వారు ఇశ్రాయేల్ విరోధంగా ఉన్నారండి. విరోధంగా ఉండి మీరు మా దేశంలో అడుగు పెడితే మేము ఊరుకోము. ఇప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే ఏదోము దేశం నుంచి వెళ్ళాలండి. ఏదోము దేశం నుంచి వెళ్తే దగ్గర దారి. కాబట్టి మీరు మా దేశంలో అడుగు పెడితే మేము ఊరుకోము. అక్కడికి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, అయ్యా మేము రాజమార్గంలోనే వెళతాము, మేము మీ పొలాల్లో ఉండి మేము పాడు చేయము. ఎందుకు విత్తన కాలం వేసే కాలం అండి అది. కాబట్టి మీ పొలాల్లో నడుస్తున్నప్పుడు మేము పాడు చేయము. ఏదైనా మా వల్ల నష్టపడితే ఆ నష్టాన్ని కూడా ఇచ్చుకుంటాం. మేము మీ మార్గంలో మీ దేశంలో నడుచుకోవడానికి మీకు అనుమతిని ఇవ్వండి అని చెప్పి బతిమాలుకున్నారు. అయినా సరే వాళ్ళు ఇష్టపడలేదండి. కాబట్టి వీళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఆ శ్రమలు వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారండి. ఇంకా ముందు చదువు. ఇశ్రాయేలు మేము రాజ్యమార్గముననే వెళ్ళేదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునడలా వాటి విలువనిచ్చుకొందుమని మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవుదము. కాలినడకనే దాటిపోదుము అని అతనితో చెప్పినప్పుడు అతడు నువ్వు రానేయకూడదనెను. అంతటి ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారి ఎదురుగా వచ్చాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు లోకంలో చూడండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఎంత బద్ధ విరోధులు అయిపోతారండి. బంధువులు స్నేహితులు అయినా సరే చూడండి, వేరే విషయాల్లో అంత పట్టించుకోరు. కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటే బద్ధ విరోధులు అయిపోతారు చూడండి. మరి అందులో వాళ్ళు ఏమి నష్టపోతారో మనకు అర్థం కాదు. కానీ వారు ఆ సమయంలో మనల్ని ఎలా చూస్తారు? పెద్ద శత్రువులుగా చూస్తారండి. అందుకోసం ఎంత కీడు చేయాలో అంత కీడు కూడా చేస్తారు. వెలివేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఎడకే చిత్రహింసలు చేస్తారు, ప్రాణం కూడా తీసేస్తారండి. అది సాతాను యొక్క స్వభావం అండి. సాతాను ఎప్పుడైనా చూడండి దేవునిలోకి వెళ్ళడానికి ఇష్టపడదండి. ఖచ్చితంగా నేను పాతాళంలో త్రోయబడ్డాను, మరి ఆయన చేత సృష్టించబడి ఆయన పోలుకులో ఉన్నవారు కూడాను పాతాళంలోకి వెళ్ళాలి. కాబట్టి వాడు చేయవలసింది అంత వాడు చేస్తాడు. అందుకే ఎదోమీయులు వారి సొంత బంధుగణమే అయినా సరే వారు ఆ మార్గంలోంచి వెళ్ళడానికి ఏ మాత్రం ఇష్టపడలేదండి. వారి యుద్ధానికి వచ్చేసారు. యుద్ధం చేశారు. అప్పుడు ఆత్మీయ జీవితాలు ఖచ్చితంగా వస్తాయండి. మనకి ఎన్నో పోరాటాలు చేస్తేనే కానీ మనం ఎర్ర సముద్రం దాటలేమండి, ఆ నిబంధనలోకి రాలేమండి. ఇప్పటికే చూడండి, మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అయ్యాక మేము బాప్తీసం తీసుకుంటాం, లేకపోతే ఆ సమస్యలు ఉన్నాయి, అవి అయ్యాక బాప్తీసం తీసుకుంటాం, ఇవి అయ్యాక బాప్తీసం తీసుకోవడానికి కూడా ఇష్టపడరండి. దేవుళ్ళు నడుస్తూనే ఉంటారు కానీ అక్కడ ఆ నిబంధనలోకి రారు. కారణం ఏం చెప్తారు? మా బంధువులు అవి అని ఆటంకాలు చెప్తారు. అందులో రక్షణలోకి రావాలంటే రాలేరండి. అవన్నీ కూడా వాటితో యుద్ధం చేయాలనుకుంటారు. యుద్ధం ఎవరిది? యెహోవాదేనండి. వాళ్ళన్నిటిని జయించుకుంటూ వస్తున్నాడు. మనలో ఏమొస్తుంది? విసుగుదల వస్తుంది. ఆ విసుగుదల వచ్చినప్పుడే సనుగుళ్ళు వస్తాయి, గొణుగుళ్ళు వస్తాయి. కడకే నడిపిస్తున్నటువంటి దేవుడిని వచ్చినప్పుడు నాయకుల మీద తిరుగుబాటు చేస్తాం, సమాజం మీద తిరుగుబాటు చేస్తాం, కడకే దేవుని మీద కూడా మనం తిరుగుబాటు చేస్తామండి. సవిసారం లేని ఈ ఆహారము అంటారు వాళ్ళు. సవిసారం లేని ఆహారం దేన్ని అన్నారు? వాక్యాన్ని. ఆ రోజు మన్నా అంటే ఈరోజు వాక్యం అండి.
లోకం మాటలు ఎంత శ్రద్ధగా వింటామో, కానీ వాక్యం దగ్గరికి వచ్చేటోడికండి అందులో లోటుపాట్లు అన్నీ చూసి మనం అటు తిరుగుబాట్లు చేస్తాం. అంత తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ఏం చేస్తుంది? పాపంలో తీసుకెళ్తుంది. పాపం ఏదో మనలో ప్రవేశిస్తే ఖచ్చితంగా మరణాన్ని తీసుకెళ్ళిపోతుందండి. దానికి సూచన కిందనే ఇక్కడ రాయబడినాయి. సంఖ్యాకాండం 21:6 చదువు. అందుకు యెహోవా ప్రజలలోనికి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా ఏం చేశారు? తాపకరములైన సర్పములను పంపెను. దేవుడు పంపితేనండి, పాపం ఊరినే రాదండి. ఆ సమయంలో దేవుడు పంపించాడు. ఆయన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దాని ఫలాలు కూడా దేవుడు పంపించాడండి. అవి మనలో ప్రవేశించినప్పుడు ఏం చేసినాయి? అనేక మంది మరణించారండి. ఏ విధంగా ఎపిసీలో చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మన అపరాధములు మన పాపములు ఏం చేస్తుంది? మరణాన్ని కోరతాయండి. పాపములు అపరాధాలు దేనివల్ల వస్తాయి? దేవునికి విరోధంగా మనం నడుచుకున్నప్పుడు, దేవునికి ఎదురో విరోధమైనటువంటి మాట్లాడినప్పుడు, అదే దేవుని విరోధంగా మనం ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మన మీదకే అవన్నీ వస్తాయండి. అట్లా అనుభవించవలసిన పరిస్థితి వస్తుందండి. అటువంటి ఫలాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అనేక మంది మరణించారు. ఆ మరణించేటప్పటికి వాళ్ళు కల్లోలం వచ్చింది. మోషే దగ్గర వచ్చి వెంటనే వాళ్ళందరూ బతిమాలుకుంటున్నారు అన్నమాట. ఏమని? ఇక్కడ మేము దేవునికి వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా మేము మాట్లాడి పాపాన్ని మూట కట్టుకున్నాం, ఇప్పుడు వీళ్ళందరూ చనిపోతున్నారు, వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ సర్పములు తీసివేయమని చెప్పి ప్రార్థన చెయ్యి. అప్పుడు దానికి నివారణ మార్గం కూడాను దేవుడే చూపించాడు. ఆ నివారణ మార్గమే అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు చేయించి స్తంభం మీద పెట్టుము. ఇత్తడి సర్పము. ఇత్తడి అంటే తీర్పు అండి. ఇత్తడి అంటే తీర్పు, సర్పము అంటే పాపము. పాపం దేన్ని తీసుకొస్తుందండి? తీర్పుని తీసుకొస్తుంది. ఆ తీర్పుని మనం ఏం చేయాలి? నిదానించి చూసి దాన్ని గ్రహించుకుని దాంట్లోంచి మనం బయటపడేవారమే ఉండాలండి. అందుకే మనలో ఏముండాలండి? ఓర్పు అండి. ఓర్పు లేకపోతే మనం పాపంలో పడిపోతామండి. అటువంటి పరిస్థితులు చాలా వస్తాయండి. ఆ సమయంలో కానీ మనలో ఓర్పు లేదనుకోండి, చెడు మాటలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి, ఖచ్చితంగా మనం యుద్ధాలు కూడా చేస్తామండి. అందుకే నిదానించి చూసిన ఎడల మాట రాయబడింది కదమ్మా అక్కడ. చూడండి, నిదానించి చూసినట్టు ప్రతి వాడును దాని వైపు చూస్తే బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను. కాబట్టి మోసే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిని ప్రతి వాడును ఇత్తడి సర్పమును నిదానించి చూసినందువల్ల బ్రతికాను. హల్లెలూయా. పాపంతో చనిపోయిన మనము యేసయ్య సిలువును చూస్తేనే, ఆ తీర్పుని మనం నిదానించి చూస్తేనే మనలోనూ జీవం వస్తుంది. అందుకే సిలువు జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. మన పాపములు అపరాధములు అన్నీ కూడా ఎక్కడ తీసుకురావాలండి? అన్నీ సిలువు తీర్పులోకి తీసుకురావాలండి. అట్లన్నిటికీ మనం సిలువును వేయాలి. అప్పుడే మనకి విడుదల అనేది వస్తుంది ఖచ్చితంగానండి. ఇర్మీయా 8వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. నేను
నేను మిడినాగులను మీలోకి పంపుచున్నాను, అవి మిమ్మును కరుసును, వాడికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే దేవుడు పంపించాడో అప్పుడు మళ్ళీ మొదలవుతాయి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుస్తున్నది, నేను దేని చేతను దుఃఖపు శాంతిని పొందుదును. యెహోవా సీయోనులో లేకపోయినా అని రాజు, ఆమె రాజు ఆయనలో లేకపోయినా అని బహు దూరములోంచి నా ప్రజలు రోదన శబ్దము వినబడుస్తున్నాయి. ఎందుకంటే మనలో పాపం ప్రవేశిస్తే దాని ప్రభావం ఇలాగ ఉంటుందండి. పాపం అనేది మనలోకి వస్తే దాని ప్రభావం ఇలాగే ఉంటుందండి. రోదనలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనలోనూ? దేవుని విరోధంగా నడుచుకున్నప్పుడే. ఆయన వద్దన్నది ఎప్పుడైతే మనం ఆలోచన చేసామో, దాన్ని ఆశపడ్డామో, అది ఏం చేస్తుంది? అప్పుడు మనలో సణుగుడు మొదలవుతాయండి. ఏ ఇంట్లోనే చూడండి, మొట్టమొదటి మనకు వచ్చే కలహాలు దేని వల్ల వస్తాయండి? ఇంట్లో కుటుంబాల్లోనూ. సణుక్కోవడాలు మొదలుపెట్టారనుకోండి, ఖచ్చితంగా కోపాలు, కలహాలు మొదలవుతాయి. దేనైనా సహిస్తారు, కానీ అక్కడ సణుక్కున్నారంటే మాత్రం ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఏమొస్తుందండి? కోపం వస్తుందండి. అప్పుడే మనస్తత్వాలు వస్తాయి. దేవుడు దేనిని సహిస్తాడు, కానీ సణుగుడు అంటే దేవునికి మాత్రం పరమ అసహ్యం అండి. ఇప్పుడు సహించాడండి దాన్ని. వెంటనే ఏం పంపుతాడు? మిడినాగులు అంటే పాపం అండి. అది ఎప్పుడైతే మనలో ప్రవేశించినాయో రోదనలో, వేదనలో ఇవన్నీ మొదలవుతాయండి. ఇంకా ముసదు వారి విగ్రహముల చేతను, అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించితిరి. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలం జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము. అంటే అటు ఇటు కాకుండా అయిపోతారండి. దేవునితో నడుస్తూనే ఉంటారు. ఆయుష్కాలం పూర్తయిపోతుంది, కానీ రక్షణ అనేది మాత్రం ఆలోచన రాదండి. కారణం ఏమిటి? యుద్ధమే సరిపోతుంది. తీసుకుంటే బంధువులు ఏమనుకుంటారో, లేదా ఆ సమస్య, అవన్నీ పెట్టుకుని ఏం చేస్తాం మనం? ఆ పాపములో అనుభవిస్తూనే, పాప బాధలన్నీ అనుభవిస్తూనే వాటిలోనే కొట్టుకుంటాం. కానీ అందులోంచి బయటికి రావడానికి ఎంత ప్రయాసపడినా ఆయన ఆశ్రయించకపోతే విడుదల రాదండి. అందుకే నిదానించి ఎవరిని చూడాలి? పాపంలో మనం పడ్డామంటే అక్కడ ఎవరిని చూడాలండి? యేసుని వైపు చూడాలండి, ఆయన సిలువ వైపు చూడాలి. అప్పుడే మనకి విడుదల వస్తుందండి. ఆయన వైపు చూడకుండా ఉన్నామనుకోండి, మన జీవితకాలం అంతా కూడా మనకి వేదన, బాధలు, శోధనలు తప్పవండి. ఇంటిలో మిడినాగు ఉందంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. అలాగే మనలో పాపం ఉందంటే ఇంక మనకి ప్రశాంతత ఉండదండి. అది ఉండాలంటే నివారణ అనేది ఖచ్చితంగా తెలుసుకుని దాన్ని నివారణ చేసుకునేవారునే. నివారణ అంటే రక్షణ అండి. అది జరిగించుకోవాలండి. దేవునికి ఎక్కడ కోపం వచ్చింది వెంటనే దాన్ని సరి చేసుకునేవారునే ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. వ్యతిరేకమైన పనులు చేయటమే మనం ఆయన వ్యతిరేకంగా మాట్లాడతామండి. ఆ పనులు చేస్తే ఏమొస్తుంది? దేవునికి, ఎందుకంటే ఆయన మనతో నడుస్తున్నాడు, మనలో ఉండి నడుస్తున్నాడు. ఆయన వ్యతిరేకంగా చేస్తే ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా దేవునికి కోపం వస్తుందండి. అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. ఆయన వ్యతిరేకమైనది ఏది కూడా మనలో లేకుండా, ఎందుకంటే ఆయన ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. ఆయన ఆత్మ ఎక్కడుందండి? మనలోనే ఉంది. ఆయన వ్యతిరేకంగా ఏదైనా క్రియ కనపడితే ఆయనకి ఏం కలుగుతుంది? బాధ, ఆవేదన, కోపం వస్తుందండి.
అప్పుడే పాపం అనేది మనలోకి ప్రవేశిస్తుంది. అందులో ప్రవేశించినప్పుడు వెంటనే మేలుకున్నాం అనుకోండి, ఈ బాధలు కనపడవండి, వెంటనే మనకి విడుదల అనేది వస్తుందండి. అదేవిధంగా కొరింథీయుల్లో చూడు, మొదటి కొరింథీయులు 10:9 మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారము చేత నశించిరి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని పనుల్లోనూ మనలో సణుగుడు రాకూడదండి. ఓపిక లేకపోతే నిదానించి మన పని పూర్తి చేసుకోవాలి. కానీ మన దేవుని పనుల్లో మనం సణుక్కున్నామంటే కడకే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? పాపంలో తీసుకెళ్ళిపోతుంది. అంటే దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడంటే ఆ బాధ్యతను మనం సణుక్కోకూడదండి. ఖచ్చితంగా దానికోసం మనం శ్రమపడేవారునే మనం చేయలేకపోతున్నాం అనుకోండి, దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడే మనకు సరళంగా మనం అన్నీ మారుస్తాడండి. ఇంకా ముసదమ్మ ఈ సంగతులన్నీ దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతముందనున్న మనకంటే ఎవరికి? ఇప్పుడు మనకే అనుకోండి, బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ మనలో ఉండకుండా మనం జాగ్రత్త ఉండటం కోసం అండి. అంటే మనం నిలుచున్నామని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా మనం ఎలా నుంచున్నాము అనేది మనం చూసుకోవాలండి. ఎందుకంటే మన బరువు మనం మోసుకోవాలి. సాధారణముగా మనుషులు కలుగు శోధనలు తప్ప మరి ఏది మనకి రాదండి. దేవుడు ఎవరు? నమ్మదగిన వాడండి. మనం ఎంత సహించగలుగుతామో అంతే వస్తుంది. ఎక్కువ మన శ్రమ పడనీయడండి. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కూడా కలగజేయను. అదే కలవర సిలువ. ఇప్పుడు వాళ్ళు సర్పపు కాటు తిన్నారు. మరణాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఏం మార్గం పెట్టాడండి అక్కడ? ఇత్తడి సర్పం అండి. అంటే తీర్పు, ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఎక్కడున్నది? కలవర సిలువ మీద అండి. అదే ఆ యొక్క స్తంభానికి ఇత్తడి సర్పం పెట్టి అక్కడ చూపిస్తున్నాడు. అంటే ఈ రోజుల్లో మరి ఆయన మన కోసం వచ్చి సిలువ మీద నడాకాశంలో వేలాడి మనందరి కోసం కూడాను ఆ సర్పపు కాటు ఆయన తిన్నాడు. పాము ఎక్కడ కాటేస్తుంది? ఇప్పుడు మడానికండి. ఆ పాము కాటు తిన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన దేని కొడతాడైనా? తల మీదండి. ఈ రెండు జరిగినాయండి. అలాగే మనల్ని ఏం చేస్తుంది? మడమ అంటే మన క్రియల మీద దెబ్బతీస్తాడండి. సాతాను అంతకన్నా ఎక్కువ చేయలేడండి. కానీ దేవుడు సాతాన్ని ఎప్పుడు తల మీద కూడా, తల దెబ్బ గొప్పదా లేకపోతే మడమ దెబ్బ గొప్పదా? అందుకే పాము దేని మీద చేస్తుందండి? ఇప్పుడు తల మీదేనండి. అందుకే ఇప్పుడు మనం సిలువు జ్ఞానం. సిలువ అంటే సాతానుగా ఎప్పుడు భయపడతాడు. అని మామూలుగా నడుచుకునే నాలు వాడు మాట్లాడ్డు. రక్షణ మార్గంలో వెళ్ళిపోతున్నారు అనుకుంటే అప్పుడు మొదలు పెడతాడండి శోధనలు. ఎన్ని ఆటంకాలు పెడతాడు. ఆటంకాలు అంటే ఏదోములో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినాయండి. అందులో నడవద్దన్నారు. అందుకే మనకు ముందు ఆటంకాలు పెడతాడు. బంధువులు అని వాళ్ళని వీళ్ళని మళ్ళీ ఆటంకాలు పెట్టి ఆ మార్గంలో వెళ్ళనివ్వడం. ఇంకాను మనం దాటుకెళ్ళామనుకోండి మనం సణుగుళ్ళు పెడతాడు. దేవుని మార్గం అంటే సంతోషం ఉంటుంది అనుకోను. ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, ఈ బాధలేంటి అని మనం ఏం చేస్తాం? అప్పుడు అక్కడ మనలో ఓర్పు లేక దేవుని మీద చనుక్కుంటాం.
కడకు వచ్చేటికి మనం నడిపించే నాయకుల మీద చనుక్కుంటాం, మన సమాజం మీద చనుక్కుంటాం, చివరికి వస్తే మన సంఘం మీద కూడా చనుక్కుంటాం. ఆ సణుగుడు దేవుడు ఎలా చూస్తాడు? కోపం వస్తుందండి. ఆ కోపం వల్ల మనలో ఏమొస్తుంది? పాపం అనేది వస్తుందండి. ఆ పాపమే సర్పపు కాటు, అంటే పాము విషముతో సమానం అండి పాపం. దేవుడిచ్చే మార్గం ఎపిసీలులో 2:1-5 వరకు అందులో ఉంటుంది చూడండి చివరిలో. మన తండ్రి అయిన దేవుని నుండియు 2వ అధ్యాయం 1-5 వచనాలు. మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను తో కూడా క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు నడుచుకున్నాం. మనం తెలియక ఎన్నో చేసేవాడి పొరపాట్లు. అప్పుడు మనం నడిపించి సాతానే. కానీ ఇప్పుడు ఎవరిని తెలుసుకున్నాం? మనం దేవుని తెలుసుకున్నాం. ఇప్పుడు మన క్రీస్తుని చూడవలసిన సమయం అండి. ఎందుకంటే మనలో పాపం ఏం చేస్తుంది? ఇవాళ కాకపోతే రేపైనా మరణం తీసుకెళ్ళి. పాము కాటేస్తే ఏదో క్షణంలో మనకి ఖచ్చితంగా మరణం తప్పదండి. పాపం మనలో ఉంటే మనకి రెండో మరణం తప్పదండి. వెంటనే ఏం చేయాలి? వైద్యుడి దగ్గరికి పరిగెట్టాలండి. ఆ వైద్యుడు ఎవరు? వైద్యుల్లోనే పరమ వైద్యుడు అండి. అంతేగా మన నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందండి? పాము కాటికి మరణం వచ్చేస్తుందండి. పాపంలో ఉన్నామనుకోండి, మన నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా రెండో మరణం వచ్చేస్తుంది. అందుకే మనకి ఎవరు కావాలి? మనకి వైద్యుల్లోనే పరమ వైద్యుడు అండి. ఈ లోకం వైద్యులు అందే కూడాను శరీరానికే చేస్తారు. కానీ దేవుడు దేనికి చేస్తాడండి వైద్యం? మన హృదయానికి. హృదయంలో ఏమున్నది? పాపం అండి. హృదయము ఘోరమైన మోసకరమైంది, అది వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఏవాడు? అది గ్రహించుకున్నాం అనుకోండి, ఆయన దగ్గరికి పరిగెడతామండి. అప్పుడు ఆయనకి మనకు స్వస్థత అనేది ఖచ్చితంగా ఇస్తారండి. ఆ కాటు నుంచి మనకు విడుదల వస్తుంది. అదే రక్షణ అండి. రక్షణ ఇంతవరకు మనం నొందకపోయి మీద మీరు వాక్యం చదివారు. రక్షణ అంటే ఏం చేస్తుంది? పాపం నుంచి విడుదల అండి. అది దేవుడు మనకి ఇవ్వటానికి ఎప్పుడో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇంకో వాక్యం చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో 14-15 చూడము. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలని. ఎక్కడ ఎత్తబడాలి? శిలువలోనండి. ఖచ్చితంగా కావాలండి అది. ఆయన శిలువ మీద ఎత్తబడలేదనుకోండి, ఈ లోకంలో ఎవరికి క్షమాపణ లేదండి. కడికి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. అది ఖచ్చితంగా రావాల్సిన కార్యమేనండి, జరగవలసిన కార్యమే. మనం ఏమనుకుంటాం? ప్రభు మన కోసం మరణించాడు. అవును, మరణించకపోతే మనం అందరూ నశించుకోవాల్సిందే. అందుకే అది మహాకార్యం అయింది. అది గొప్ప కార్యం కింద ఎంచబడిందండి. ఆయన మన కోసం విడుదలనివ్వటానికి ఆ గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. అందుకే మనం ఖచ్చితంగా ఎవరిని చూడాలి? నిదానించి ఆయన చూసేవారునే నిదానించి చూడాలండి. ప్రభుని ఎప్పుడైనా సరే నిదానించి దాన్ని అర్థం చేసుకున్నాం, తీర్పును అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం పాపంలో పడిపోవండి. ఇత్తడి అంటే తీర్పు అండి. ఇంకా ముందు చదువు. విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా
నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మరి దేవుడు ఎంతగానో లోకాన్ని ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి. ఆయన ఎలా వచ్చారు మనకి దగ్గరికి? యేసయ్యలాగండి. యేసు అంటే ఎవరండి? రక్షకుడు, మన పాపములోంచి రక్షించేవాడు. అందుకే ఆయన కలవర శిలువ మీద మనం రక్షించడానికి ఆయనే శిలువ మీదకి వెళ్ళి ఎవరైతే ఆయన ఏపి తిరిగి చూస్తారో వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించిన. ఆయన వేపు తిరిగి చూసిన వారికి నిత్య జీవమును అనుగ్రహించిన. ఎవరిని చూడాలి మనం? లోకాన్ని చూడాలా లేదా ప్రభుని చూడాలా? ప్రభుని చూసామనుకోండి, నిదానం నుంచి ప్రభుని చూసాము అర్థం చేసుకున్నాం అనుకోండి, అని చూసామనుకోండి పాపపు కాటులోంచి తప్పించుకుంటామండి. కానీ లోకాన్ని చూస్తే కసిగా రెండో మరణం తప్పదండి. అదే ఆయన పాత నిబంధనలో ప్రభు చేసిన కార్యం అండి. ఆ కార్యం నెరవేరటానికే ఆయన ఈ లోకానికి అనుగ్రహించి చివరిగా మనం యోహాను 12:32-33 ఒకసారి చూడము. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. హల్లెలూయా. చూడండి, దేవుడి గురించి దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళందరూ దేనికి ఆకర్షించబడతారండి? సిలువ వైపండి. అంటే మనకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? సిలువలోంచి కార్చబడే రక్తంలో నుంచేనండి. అదే ఆయన ఆకర్షించుకోవటం అండి. ఆయన ఎత్తబడితేనే మనకి రక్షణ. అప్పుడు మన అందరూ కూడా ఎక్కడ చూస్తాం? మనం అని సిలువ వైపే చూస్తామండి. ఆ రక్తం అంటే కలవరి సిలువ రక్తమే మనకి రక్షణ మార్గం అండి. పాపంలోంచి ఈ మోసన. అందుకే నశించిపోయిన వెతికి రక్షించడానికే ప్రభు వచ్చాడు, కానీ అన్నీ బాగున్న వారి కోసం కాదు. ఆ మాట లోకాసువార్త 19:10 ఉంటుందండి. ఆయన నశించిపోయే వారిని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడికి ఈ లోకానికి మనకు అనుగ్రహించబడింది. అదే చివరిగా మనం యెషయా గ్రంథం 45:22 చూసి ముగించాము. 45:22 భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు. ప్రభుదేవుడు ఏమని పిలుస్తున్నాడు అంటే ఒకళ్ళని ఇద్దరినా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మూల నుంచి ప్రతి ఒక్క బిడ్డని ఏమని పిలుస్తున్నారండి? నా వైపు తిరిగి మీ రక్షణ పొందుడి. ఎవరి వైపు తిరగాలి? యేసయ్య వైపు అండి. ఎవరు లేరండి రక్షించి పాపంలోంచి రక్షించే వాళ్ళు ఎవరు లేరు. పాపంలోంచి రక్షించడానికి వచ్చిన వారు, ప్రాణం పెట్టినవారు ఒకే ఒక్కడు, ఆయన యేసయ్యని. అందుకోసం ఆయన సిలువ మీద వెక్కారు. ఆ సిలువ రక్తము చేతనే మనకి పాప క్షమాపణ. ఎందుకంటే పాపం దేని కోరుతుంది? మరణాన్ని కోరుతుందండి. ఆ మరణం కింద ఆయన బలయ్యారు కాబట్టి మనకి విడుదల అనుగ్రహించబడింది. అంటే మనం పొందవలసింది ఆయన పొందుకున్నాడు కాబట్టి, అంటే మనకు విడుదలను ఇచ్చారు. ఆ శిక్షను ఆయన భరించారు, మనకి విడుదలను ఇచ్చారు. అదే మనకి రక్షణ. అందుకే మనం ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలండి, రక్షణలోకి వెళ్ళాలంటే ఏదోముని దాటాలి. ఏదోము అంటే లోకాసులు, శరీరాశలు, దేవుడు అమ్ముకునేటువంటి లోకములో లోకాన్ని దాటాలండి. ఎర్ర సముద్రం అంటే రక్షణలో ములగటం అండి. లోకాన్ని దాటడం. లోకాన్ని దాటేటప్పుడు మనకి ఏమి ఎదురవుతాయండి? లోకాసులు, శరీరాశలు, దేవుడు అమ్మకాలు. వాటిలో పడిపోయామనుకోండి శిక్ష తప్పదండి. అందుకే ఏదోం చేసేటప్పుడు ఆ రాజు ఏం చెప్పాడు? నువ్వు ఏదైనా ముట్టుకుంటే నశించి చేస్తే నేను ఊరుకోను అన్నాడు. ఈ ప్రజలు ఏమన్నారు?
అయ్యా మీరు రాజమార్గంలోనే వెళ్తాం. రాజమార్గం ఏమిటి? గౌరవంగానే వెళ్తాం మేము, అటు ఇటు చూడం, మా దారిలో మేము వెళ్ళిపోతాం. ఏదన్నా మేము తీసుకుంటే దానికి పరిహారం కూడా చెల్లించేస్తాం, మిమ్మల్ని నష్టపరచం. మరి అలాగే వెళుతున్నారండి ఈరోజు? అమ్మా, ప్రతీ నెల మనం బలారాధన తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మార్గంలో వెళుతున్నామా లేకపోతే పక్కాట్ల మీద ఆశపడి వెళ్తున్నామా? పక్కాట్ల మీద ఆశపడి వెళ్ళామనుకోండి, అది చూస్తూ ఊరుకోదండి, ఖచ్చితంగా శిక్షనే తీసుకొస్తాడు. ఈ లోకాధిపతి ఎవరు? సాతానండి. నువ్వేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మన మీద నేరం మోపుతాడండి. అందుకే మనం వీటి దాటి ఏదో ముందు దాటి వెళ్ళాలండి. ఏదో ముందు దాటి వెళితేనే మనకి అందులోనూ ఎర్ర సముద్రం మునగలుగుతాం. జాగ్రత్తగా వెళ్ళాలి, ఓపికతో వెళ్ళాలి. మనం వచ్చి ఈ శ్రమలకు మనం అక్కడ ఆందోళన పడ్డామనుకోండి, తేలిగ్గా పడిపోతాం అన్నమాట. అందుకే మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలండి. కష్టాలు వస్తాయి, దప్పికలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, విసుగుదల వస్తుంది. కానీ అన్నిట్లో ఏం చేయాలి? మనం ఓపికతో మనం రక్షణలోకి నడుచుకునేవారునే ఉండాలి. ఆ ఓపిక ఏం చేస్తుంది? మనల్ని రక్షణలో తీసుకెళ్తుంది. ఓపిక నశించింది అనుకోండి, సణుగుడు వచ్చేస్తుంది. అప్పుడు మనం తెలియకుండా ఎవరి మీద సణుక్కుంటామండి? ఇంట్లోని యజమానురాలు ఎవరి మీద సణుక్కుంటుంది? భర్త మీద. అంటే భర్త ఎవరు? నేను భర్తనై ఉన్నాను అంటే యజమాని ఆయనే. వెంటనే ఏమొస్తుంది? దానికి కోపం వస్తుంది. ఆ కోపమే మనకి శాపం అవుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఓర్పుతో మనం దాటేవారునే ఉండాలి. దేవుడి చిన్నవాక్యం దీవించి ఆశీర్వదించును గాక.